మహానాడును పార్టీ మీటింగ్ గా కాకుండా పండుగలా జరుపుకుంటున్నారన్నారు ఎంపీ అప్పలనాయుడు. సభకు కుటుంబంతో సహా వచ్చామన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు భరోసానిచ్చే నాయకత్వాన్ని ఇచ్చారని చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కడప పసుపుమయంగా మారింది. అయితే రెండో రోజు ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రెండో రోజు మహానాడు జరుగుతుంది, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ముందు రోజు కంటే ఈ రోజు కంటే రేపు ఇప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తల మీటింగ్ అన్నా, మహానాడు అన్నా, ప్రభుత్వ కార్యక్రమం అన్నా, ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి ఏర్పాట్లు కూడా రోజు రోజుకి తప్ప ఇప్పుడు అయిపోద్దని కాకుండా ఇంకా ఉంటే బాగున్న ఆలోచన. ఎందుకంటే నేను ఒక కార్యకర్తగా నేను చెప్తున్న మాట ఇది. అందరు కార్యకర్తలు అదే ఉంది. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ఇది. కుటుంబాలతో చాలామంది వచ్చాం, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఈరోజు ఈ మహానాడు పండగకి చాలా ఆనందంగా ఉంది. ఇది కూడా ఈ మహానాడు కూడా ఏదో ఒక సమావేశం కార్యకర్తల మీటింగ్ పెట్టి 4 మాట చెప్పడం కాకుండా 4 నిర్మాణాత్మకమైన ఆలోచనలు పెట్టి ఎజెండాలో పెట్టి దాన్ని తీర్మానాలు చేసి అది అమలయ్యే విధంగా ప్రాసెస్ ప్రకారంగా ఏదో ఒక వైట్ పేపర్ మీద రాసిన 4 అక్షరాలు రాసి చదివిసినట్లు కాకుండా ఒక ప్రాపర్గా సిస్టాన్ని డెవలప్ చేసింది బాబు గారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారికి స్టార్ట్ అయింది. లోకేష్ గారు కూడా అదే రకంగా వెళ్తున్నాం కనుక చాలా ఆనందంగా ఉందండి. సార్ అంటే ఇప్పటికే ఈరోజు జరుగుతున్న ఈ 44వ మహానాడు ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా యూత్కి పెద్దపీట వేసేలాగా పార్టీ ముందుకెళ్తుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే లోకేష్ కూడా పూర్తి స్థాయిలో మరో రకమైనటువంటి పార్టీ పదవి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ బాబు గారు 1 కోటి మంది జనాభా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. సీనియర్ అయినా, జూనియర్ అయినా, మిడిల్లో ఉన్నోళ్ళైనా, లేకపోతే 83 నుంచి 82 నుంచి జర్నీ చేసిన అశోక్ గజపతిరాజు గారు లాంటి వ్యక్తుల స్థానంలో మనసులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన రాజకీయాలు పూర్తిగా విరమించుకున్నారు. మిగతా వాళ్ళకి మాకు లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తులు కూడా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని కానీ భవిష్యత్ తరానికి చాలా ఉపయోగం అని చెప్పేసి ఆయన చెప్పారంటే అందరి మనసులో ఆయన దోసుకున్నట్టు లెక్క. అలాగే కార్యకర్త ఈరోజు స్టార్ట్ అయిన కార్యకర్త అవ్వచ్చు, 5 ఏళ్ళ నుంచి ఉన్న కార్యకర్త అవ్వచ్చు, 20 ఏళ్ళ నుంచి కార్యకర్త అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఈరోజు లోకేష్ బాబు గారు నాయకత్వానికి భరోసా ఇచ్చే, ప్రజలకి భరోసా ఇచ్చే నాయకత్వాన్ని కూడా ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అంటే ఈరోజు మహానాడు కార్యక్రమం కడపలో పెట్టడానికి కారణాలు ఏమంటారు? అంటే కంప్లీట్గా మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈ మహానాడు కార్యక్రమం పెట్టినటువంటి దానికి ఆంతర్యం ఏముందంటారు? ఆ రోజులు పోయేయండి. ఒకళ్ళ ఇలాకలు ఏం లేవండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇలాక, చంద్రబాబు నాయుడు గారు ఇలాక, లోకేష్ గారు తరం, ఇదంతా ప్రజానీకం ఉమ్మడిగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ డిక్లరేషన్ చేస్తారండి. మన ఎన్డీఏ కూటమికి 7 సీట్లు వచ్చాయి. కడప 10 సీట్లలో అంటే 70%కి మనం వచ్చాం. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇలాకలే ఉండవు. ఇప్పుడు అయిపోయింది, ఆ ఇలాకల తరం అయిపోయింది. ప్రజల్ని ఎన్ని సంవత్సరాలు మోసగిస్తాం? చెప్పి అన్నాలు ప్రజలు కూడా గమనిస్తారు కదా. అందుకు ఆ ఇలాకలు అయిపోయి ఇప్పుడు ఏం లేవు. ఆ ఫీలింగ్ కూడా మాకు లేదు, పార్టీకి లేదు, కార్యకర్తలు లేదు, ప్రజలు కూడా లేదు. ఇక్కడేంటంటే కృతజ్ఞత భావంగా ఎన్డీఏ కూటమికి 7 సీట్లు ఇచ్చిన ప్రజానీకానికి, ఈ జిల్లా ప్రాంతానికి, ఈ రాయలసీమకి భారీ ఎత్తున అవకాశాలు ఇచ్చారు కనుక ఎన్డీఏ కూటమికి ఆ కృతజ్ఞతకి ఈరోజు మహానాడు ఇక్కడ పెట్టాం తప్ప మేము ఏదో ఇలాఖీలో పెట్టి ఏదో పరపతి పెంచుకోవడానికి కాదు. ఆల్రెడీ మాకు పరపతి ఇచ్చారు, ప్రజలు గౌరవించారు. ఆ గౌరవాన్ని తగ్గట్టుగా ఈరోజు కృతజ్ఞతగా పెట్టుకున్నాం ప్రోగ్రామ్ తప్ప వేరే దీంట్లో ఎజెండా ఏమి ఉండదు. ఇప్పటికే 34 మహానాడులు పెట్టడం జరిగింది. అందులో చాలా రకాల తీర్మానాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహానాడులో పెట్టే తీర్మానాలు ఖచ్చితంగా ప్రజల్లోకి అమలవుతాయంటారు. 100% ఇది డిఫరెంట్ అండి. ప్రతి కార్యక్రమానికి కూడా ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి కార్యక్రమానికి కూడా ఒక డిస్కషన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు విజనరీ డిఫరెంట్, దాన్ని తోడే లోకేష్ గారు ఆలోచన జోడించి, కార్యకర్తల ఆలోచన కూడా జోడించి ఈరోజు ఓ తీర్మానం జరుగుతుంది. ఆ తీర్మానం కూడా రాష్ట్ర ప్రయోజనం అవ్వాలి, వ్యక్తిగతంగా ఎవరికి ప్రయోజనం కాదు. అది రాష్ట్ర ప్రజానీకానికి తీర్మానం అవ్వాలి. ఆ రకంగా వెళ్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఇక్కడ జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పెద్ద స్థాయిలో గతంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలతో మమేకం కావడం వల్లే ఇలాంటి కూటమి ప్రభంజనం సృష్టించింది. అయితే గతంలో జరిగిన మహానాడుల కంటే ఇక్కడ జరుగుతున్న మహానాడు చాలా ప్రజల నుండి మంచి స్పందన కలదంటూ తెలుపుతున్నటువంటి రాజుతో శ్రీరామ్, కడప.